బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు 2024 సమీపిస్తుండటంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్ సహా పలువురికి కీలక బాధ్యతలను అప్పగించింది. యువమోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ కుమార్లను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్లను పార్టీ బుధవారం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలు 2024 సమీపిస్తుండటంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్ సహా పలువురికి కీలక బాధ్యతలను అప్పగించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి కూడా సవరించుకునేటువంటి పనిలో పడింది. ముఖ్యంగా కీలక నేతలకు ఇంపార్టెంట్ పనులు అప్పచెప్తే ఖచ్చితంగా రేపటి రాబోయే ఎలక్షన్స్ లో ఇవి హెల్ప్ అవుతాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దీనికి సంబంధించి అనుబంధ మోర్చాలుగా ఉన్నటువంటి కిసాన్ మోర్చాకు సంబంధించి ఇన్ఛార్జిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్ నియమించడం జరిగింది. కిసాన్ మోర్చా అనేది ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతులకు సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి ధర్నా విషయాలు తీసుకున్నాము. కాస్త ఎక్కడెక్కడైతే రైతులకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇంకా బీజేపీ రైతులకి ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి అమౌంట్ కొంత ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద పడుతూ వస్తుంది. దాంతో పాటు ఇంకా ఏమేమి చేస్తుంది ఏంటి, ఎస్పెషల్లీ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ రైతు బంధు అనేది చాలా కీలకంగా ఉంది బీఆర్ఎస్ కి సంబంధించి. అలా కాకుండా అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది రైతులకు సంబంధించి, అండ్ కొనుగోలు విషయంలో కానీ లేదా మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటి, వాటి వల్ల రైతులు ఎలాంటి లబ్ధి పొందారు, ఇలాంటి విషయాలన్నీ కూడా కీలకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే దానికి ఇక్కడికి సంబంధించి సంజయ్ చాలా కీలకమని భావిస్తున్నారు. ఎందుకంటే సంజయ్ అయితే కాస్త మాస్ లీడర్ గా లోపలికి వెళ్ళగలుగుతారు. బీజేపీకి సంబంధించి రూరల్ సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడైనా అర్బన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు మాత్రమే బీజేపీ వైపు మగ్గు చూపుతారు అనేటువంటి ఒక నానుడైతే ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇంకా మనము రూరల్ ఏరియాకి వెళ్ళాలి అంటే ఇది సంజయ్ కి అప్పచెప్తే బాగుంటుందని చెప్పేసి అధిష్టానం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా తనను నియమించడం పట్ల బండి సంజయ్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఇంకా నేను ఏం చేయగలుగుతానో అంత స్థాయిలో పూర్తిగా వెళ్లి చేస్తాను అని, అలాగే రైతు కష్టాలు తెలుసుకోవడానికి ఏం చేయాలనే దాని గురించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను సంజయ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇక యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సాల్ పెట్టడం జరిగింది. సునీల్ బన్సాల్ కి సంబంధించి ఆయనకి ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ యువ మోర్చా అనేది బీజేపీకి ఒక రకంగా రైట్ హ్యాండ్ లాంటిది. యువకులు బీజేపీ వైపు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, వాళ్ళే కీలకంగా ముందుండి నడుపుతున్నారని బీజేపీ నమ్ముతుంటుంది. అండ్ యువ మోర్చాకు సంబంధించి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కాస్త భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళకి సఖ్యత ఉండట్లేదు. వాళ్ళు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లడంలో ఇది అడ్డంకిగా మారుతుంది అని చెప్పేసి బీజేపీ కొన్ని రోజులుగా ఆలోచిస్తుంది. ఈ క్రమంలో సునీల్ బన్సాల్ నియమించడం ద్వారా ఒక సీనియర్ నేత, ఆయన మాటకు చాలా విలువ ఉంటుంది పార్టీలో. ఆయన చెప్తే ఖచ్చితంగా వింటారు. యువకులందరూ కూడా ఒకవైపు వెళ్ళి అండ్ యువకుల సమస్యలు ఎట్ సేమ్ టైం ఇప్పుడు నిరుద్యోగానికి సంబంధించి కానీ లేదా యూత్ కి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల పోరాడాలి అంటే బీజేపీ ఏం చేయాలి, ఏంటి, ఎలా ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకోవాలి. కిసాన్ మోర్చా కానీ యువ మోర్చా కానీ బీజేపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పోస్టులు కూడా కీలక నాయకులకు ఇవ్వడం ద్వారా బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ విషయానికి సంబంధించి కూడా మేము పూర్తి స్థాయిలో తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేశామని చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ జిల్లా అధ్యక్షుల్ని ఇక్కడ లోకల్ కి సంబంధించి జిల్లా అధ్యక్షులు మార్చేటువంటి పని కానీ లేదా ఎవరికి ఎంపీకి ఇట్లు ఇవ్వాలి అనేటువంటి విషయానికి సంబంధించి కానీ పూర్తిగా కూడా హైకమాండ్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. రోజు అప్డేట్స్ ఉంటున్నాయి, ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఉంటున్నాయి. ఎక్కడ పని చేయని వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని పెట్టేసి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మాత్రం ప్రస్తుతం బీజేపీ కసరత్తు చేస్తుంది. జత ఇంకా పార్టీని బలోపేతం చేసేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు స్వప్న? ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నంత వంటి ఊపు బీజేపీకి అయితే ఇప్పటి వరకు ఇంకా తెలంగాణలో లేదు. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, అయినా మొన్న వచ్చినటువంటి సీట్లు
వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువగా వచ్చాయి. కీలకమైనటువంటి నాయకులు ఓడిపోయారు. ఆ నాయకులు ఓడిపోవడంలో కీలకంగా మారినటువంటి విషయము నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం. కొంతమంది నాయకులు కోవట్లుగా పనిచేశారు. అండ్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చెప్పడంలో సఫలీకృతమైంది. దాన్ని పూర్తిగా కూడా ప్రజలు నమ్మారు. ఆ విషయానికి సంబంధించి మనం బీఆర్ఎస్ తో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తీసుకోలేకపోయాం. అండ్ కొంతమంది కీలక నేతల మధ్యలో ఉన్నటువంటి గొడవలు కూడా దీనికి కారణం. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆల్రెడీ రచ్చకెక్కి మాట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించాయి. కాబట్టి వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ఇలాంటివి చేయొద్దని చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులకు సంబంధించి అయితే జిల్లా అధ్యక్షుల మార్పు చాలా పెద్ద ఎత్తున ఉండబోతుందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఏ విధంగా అయినా సరే ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి లోటుపాట్లను ఆల్రెడీ మేము చూసుకున్నాము. అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగినటువంటి ఏ తప్పు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో జరగకుండా చూసుకుంటాము. అండ్ మాకు ఇప్పుడు సంబంధించి పార్లమెంట్ లో 10 సీట్లు మేము అసెంబ్లీలో మేము గెలవలేకపోయినా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఉన్నటువంటి మొత్తం 10 అనేది మా టార్గెట్ గా సాగుతుంది. ఈ నెల 7, 8లో కూడా బీజేపీ నేతల సమావేశం ఉంది. సో ఆ సమావేశంలో ఇంకా ఏం చేయాలి అండ్ మందకృష్ణ మాదిగకి సంబంధించినటువంటి విషయం కానీ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అది సీట్లు గెలిచినా అది ఎవరికి ప్రయోజనం లేదు. కాంగ్రెస్ గెలవడం వల్ల అక్కడ ఎలాగో అధికారంలోకి రాదు. బీజేపీ కనుక గెలిస్తే కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులను తీసుకురావడంలో ఇక్కడ ప్రజలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి బీజేపీ ప్రజలకు తీసుకెళ్లాలని చెప్తుంది. దీనికి సంబంధించే ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలు చేస్తుంది. అండ్ మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే వెళ్ళడం జరిగింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి అది కీలకంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. ఎందుకంటే 17న సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి అది ఏం చేరుతుంది దానికి సంబంధించినటువంటి విషయాలు తీసుకోవాల్సింది. సో మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కానీ మిగతా ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏవైతే అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసింది, అంటే తీర్చలేనటువంటి వాగ్దానాలు చేసింది, దాని వల్ల ప్రజలకు బర్డెనే తప్ప ఏం లేదు. ఇలాంటి అనేక విషయాల్ని కూడా మరొకసారి తీసుకెళ్లడానికి, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పిదాలను మరొకసారి చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముందు నుంచే సన్నద్ధం కావాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దానికి సంబంధించే ముందుగా పార్టీలో మార్పులు చేసుకోవాలని భావిస్తుంది. పార్టీలో మార్పులు చేసుకుంటూ ప్రజల వద్దకి ఇంటింటికి వెళ్లి కూడా బీజేపీకి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగో ఇక్కడ రాలేదు, కానీ ఒకవేళ ఎంపీలు అధికారంలో ఉంటే మాత్రము కాంగ్రెస్ గెలిచిన దానికన్నా బీఆర్ఎస్ గెలిచిన దానికన్నా బీజేపీ గెలిస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ బీజేపీకి సంబంధించి మోడీ మరొకసారి వచ్చి తీరుతారు అనేటువంటి నమ్మకం మనకు ఉంది. కాబట్టి ఆ మోదీ హవాను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళబోతుంది. అండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను నమ్ముకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజకీయ నాయకుల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే గొడవ ఉందో దానికి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకుల మధ్య దానికి మొన్న అమిత్ షా చాలా సీరియస్ అయ్యి ఇంకొకసారి ఇలాంటివి జరిగి నీ వల్ల పార్టీకి ఏమైనా డ్యామేజ్ కలగాల్సి వస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకోవడానికైనా వెనక్కిపోయేటువంటి పరిస్థితి లేదు, అది ఎవరిని కూడా చూడము, క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పేసి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కోల్డ్ వార్ ఏమైనా లోపటుంది కానీ బయటికి మాత్రం ఏమీ కనిపించకుండా ఆ చర్యలు అయితే తీసుకుంటున్నారు బీజేపీ. ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టినారు. సో మొత్తానికైతే గతంలో జరిగినటువంటి తప్పుల నుండి మేమైతే కొత్త వాటి నుంచి లెసన్స్ నేర్చుకున్నామని బీజేపీ అంటుంది. చూడాలి మరి ఈ లెసన్స్ ఎంతవరకు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తాయో. రైట్, థ్యాంక్ యూ స్వప్న.